హలో ఫ్రెండ్స్, 2-3 రోజులుగా ప్రధాన స్రవంతి పత్రికల్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఒక చర్చ మొదలైంది. అదేంటంటే రాజకీయ నాయకులు తీసుకుంటున్న డబుల్ పెన్షన్ల గురించి. ఎన్నిసార్లు ఎన్నికైతే అన్ని పెన్షన్లు తీసుకోవడానికి సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం WD గణేష్ అనే ఒక యువకుడు ఇట్లా డబుల్ పెన్షన్లు తీసుకోవటం సరికాదు, ఒకళ్ళకి ఒకటే పెన్షన్ ఉండాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా. అతనే నిజానికి RTI నుంచి సమాచారం సేకరించి అందరి దగ్గరికి కూడా వెళ్ళాడు. మనతో కూడా ఆ సమాచారాన్ని షేర్ చేసుకున్నాడు. అతన్ని ప్రధానంగా 2 కంటెన్షన్స్, ఒకటి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పెన్షన్ తీసుకోవడం సరికాదనేది, రెండోది సూపర్ రిచ్ పీపుల్ అంటే చిరంజీవి లాంటి వాళ్ళు, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, TG వెంకటేష్ లాంటి వాళ్ళు, నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డబుల్ ట్రిబుల్ పెన్షన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఒకటే తీసుకోవాలి, దీనికోసం చట్టం తీసుకురావాలి అనేది ప్రధానంగా అతని కంటెన్షన్. కానీ ఒకసారి ఈ విషయంలోకి దిగితే తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా, అట్లా ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. తవ్విన కొద్దీ చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి పంచుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి చాలా కాలంగా దీనికి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ జీతాలని విపరీతంగా పెంచుకోవటం పట్ల ఒక్కరోజు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పనిచేసినా కూడా జీవితం అంతా పెన్షన్ తీసుకోవటం పట్ల చాలా కాలంగా ఒక వివాదం ఉంది. అయితే ఇది ఇండియా స్పెషల్ అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ కూడా